అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం అని చెప్పి మేము విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము. ఇంకా విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు విజయవాడ టౌన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఇంద్రకీలాద్రిని దాటుకునే వెళ్ళాలన్నమాట. ఇది అమ్మవారి యొక్క కొండ. మనం అమ్మ కొండని మనం ఇంద్రకీలాద్రి అని అంటాం కదా. ఒకవైపు బాగా వర్షాలు పడడం వలన కృష్ణానదిలో వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది కొండపైకి వెళ్ళడానికి దారి అనమాట. ఈ మెట్ల దారి కూడా ఇటువైపేను. ఇది దాటుకొని ఇప్పుడు మనం టౌన్లోకి అయితే వెళ్తున్నాము. ఆ ఊరు వెళ్ళాలంటే విజయవాడలో ఉన్న కృష్ణానది బ్రిడ్జ్ దాటాలి, రాజమండ్రిలో ఉన్న గోదావరి బ్రిడ్జ్ దాటాలి. ఈ రెండు నదులు ఖచ్చితంగా మాకు కలుస్తాయి అనమాట. ప్రతి సంవత్సరము మేము ఊరు వెళ్తున్నప్పుడు కృష్ణానది చూస్తూ ఉంటాం కదా. ఇంత వాటర్ అయితే మేము ఎప్పుడు చూడలేదన్నమాట. మాకు ఏ ట్రైన్ ఎక్కినా ఖచ్చితంగా ఈ కృష్ణా రివర్ బ్రిడ్జ్ పైన ఆపేస్తారండి. బ్రిడ్జ్ పైన చూడండి, ఆల్రెడీ ఒక ట్రైన్ ఆగింది. ఇలాగే మేము ఏ ట్రైన్కి వెళ్ళినా కూడా మాకు ఆపేస్తారనమాట. అయితే ప్లాట్ఫామ్స్ మేబీ అక్కడ ఖాళీ ఉండకపోవచ్చు, అందుకనే ఇలా ఆపుంటారు. ఇది రివర్ పాయింట్ అనమాట, కృష్ణా రివర్ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ టూరిజం ప్లేస్ లాగా చేశారు. ఈ ట్రైన్ వెళ్తుంది చూడండి. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ విజయవాడ రైల్వే స్టేషన్ కనెక్టెడ్ బ్రిడ్జ్ అనమాట. మనము కింద నుండి టౌన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అతిపెద్ద రైల్వే జంక్షన్స్లో విజయవాడ కూడా వన్ ఆఫ్ ద పెద్ద రైల్వే జంక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. వెళ్ళాక ఇంకా ఒక రోజు ఉండి నెక్స్ట్ డే బయలుదేరదామని చెప్పేసి ఇంకా రూమ్ తీసుకున్నాం అనమాట. విజయవాడలోనే హోటల్ మేఘనా అని చెప్పి మేఘనాలో మేము రూమ్ తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ అంతా లంచ్ ఎలాగా అయిపోయిందని చెప్పేసి కాస్త రిలాక్స్ అయ్యి ఈవినింగ్ దర్శనంకి అయితే బయలుదేరాము. రీసెంట్గా వర్షాలు ఎక్కువ పడడం వలన కృష్ణా రివర్లో వాటర్ చాలా ఎక్కువ ఉంది అని నేను చెప్పాను కదా. కాలుస్తే చూడండి, వాటర్ కూడాను రెడ్ కలర్లో ఉన్నాయి. బురద నీరు అంటారు కదా, కొత్త నీరు ఎప్పుడు కూడాను ఈ కలర్లోనే ఉంటాయి. బహుశా ఈ ఘాట్ దగ్గర కృష్ణమ్మకి హారతి ఇవ్వడానికి ఇదంతా ఏర్పాటు చేశారేమో. కేశఖండన చాలా ఆపోజిట్ రోడ్లోనే స్నానాల రేవు అని చెప్పేసి ఇది ఉందండి. ఇప్పుడు నేను చూపించేది స్నానాల రేవు ఘాట్ అనమాట. దాని పక్కనే హారతి ఇచ్చే ఘాట్. ఎవరైనా సరే గుండు చేయించుకొని ఇక్కడికి వచ్చి స్నానం చేసుకోవచ్చు. గర్ల్స్కి కూడా ప్రత్యేకంగా రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. బోటింగ్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఘాట్ దగ్గరికే వస్తే బోటింగ్ టికెట్స్ ఉంటాయన్నమాట. ఆ టికెట్ తీసుకొని ఈ విధంగా ప్రకాశం బ్యారేజ్ చుట్టూ కూడా బోట్లో తిరగచ్చు. బస్సులు అవన్నీ పైన వెళ్తున్నాయి చూడండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే తెలంగాణ నుండి ఒరిస్సా వైపుకి ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఇచ్చేవే. అది కాలినడకన వెళ్ళే వాళ్ళు కాలినడకన వెళ్తారు. లేదు అంటే కొండపైకి ఇలాంటి బస్సులు ఉంటాయండి. ఈ బస్సు ఎక్కితే డైరెక్ట్గా అమ్మవారి దర్శనం కోసం కొండపైకి తీసుకెళ్తారు. తెలంగాణలో బోనాలు అనేది నాకు తెలుసు, ఈ విధంగా బోనం ఎత్తుతారు. కానీ ఆంధ్రాలో కూడా ఈ విధంగా బోనం ఎత్తుతారని మాకు అస్సలు తెలీదు. ఆషాఢ మాసంలోని వీళ్ళందరూ కూడాను అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారటండి. నేను యాక్చువల్లీ బోనం అనుకున్నాను. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది ఆ రోజు. వీకెండ్లో జనరల్గా క్రౌడ్ ఉంటుందని మేము అనుకున్నాం, కానీ మరీ ఈ విధమైన క్రౌడ్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. ఇక్కడ ప్రజలందరికీ కూడాను ఆషాఢ మాసంలోనట అమ్మవారికి ఈ విధంగా ఎవరికి ఏది నచ్చితే అది సారీ కింద చూపించి నలుగురికి పంచడం అలవాటట. ఇక్కడ ఉచిత దర్శనం 300 రూపీస్ 500 రూపీస్ టికెట్స్ దొరుకుతాయి. ఎవరికి ఏది నచ్చితే అది తీసుకొని లిఫ్ట్లో నుండి డైరెక్ట్గా అమ్మవారి గర్భగుడి దగ్గరికి మనకి ఈ విధంగా తీసుకొస్తారు. ఇంత క్రౌడ్లో కూడాను అమ్మ దర్శనం చాలా బాగా జరిగింది. ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా బాగుందన్నమాట గుడి దగ్గర. దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయటన ఎంతోమంది వచ్చి కోలాటాలు చేశారండి. ఇంకా మాకు ఆ కోలాటాలు అవన్నీ చూసుకొని అప్పుడే దర్శనం అయిపోయాక వర్షం పడిపోయింది. ఇంకా అమ్మ గుడి దగ్గరే కాసేపు అలాగా కాలక్షేపం చేశాం మేము. విజయవాడ మహానగరం ఆ కొండపై నుండి ఎంత బాగుందో చూడండి. అసలు ఒకవైపు నుండి అమ్మ గోపురం, ఇంకోవైపు ప్రకాశం బ్యారేజ్ అందాలు. అబ్బబ్బా చాలా బాగుంది వ్యూ. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు కలుస్తుంటా. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.